హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. బిగ్ బాస్ ప్రతిసారి కూడా సాంగ్ మార్నింగ్ ఎపిసోడ్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేయాలంటారు. బట్ ఈ సీజన్లో ఎవ్వరు ఇద్దరు ముగ్గురు మా అయితే నలుగురికి మించి డ్యాన్స్ చేయటం లేదు. దానికోసం బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు. నాకెందుకో ఈసారి బిగ్ బాస్ సీజన్ కొత్తగా ప్రతిదీ ప్లాన్ చేస్తున్నా కూడా దానికి ఎందుకో జనాల మధ్య ఒక బూస్టింగ్ ఇవ్వడానికి, అంటే మనం బిగ్ బాస్ ఎందుకు చూస్తున్నాం, మనం చూస్తే బిగ్ బాస్లో మనకి ఏ బూస్ట్ వస్తుందని మాత్రం జనాల్లో ఆ వైబ్రేషన్ తేలేకపోతుంది. కొత్తగా ప్లాన్ చేస్తున్నాడు ప్రతిదీ కూడా. 3 వీక్స్ అవగానే ప్రతి అగ్ని పరీక్ష వాళ్ళు తేవడం ప్రతిదీ కొత్తగానే ట్రై చేస్తున్నాడు. బట్ ఆ బూస్ట్ అయితే రావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కసారి బిగ్ బాస్ ఎవరైనా పడుకున్నట్టు ఇలా కనిపిస్తే కుక్కలు బార్కింగ్ చేసేది అరిసేవి. అలాంటిది తనుజ చెప్తే అరవడం అయితే నన్ను కామెడీగా అనిపించింది. ఇలాంటివన్నీ బిగ్ బాస్, ఎందుకంటే వీళ్ళు చెప్పించేయడం అక్కడ బిగ్ బాస్ ప్లాన్ కూడా ఉండొచ్చు. కొన్ని ఇలా ఏడిపించడానికి కట్ చేస్తాడు. బట్ మిగతా విషయాల్లో అవి చూపించట్లేదు. ఎపిసోడ్లో లైవ్లో కొన్నిసార్లు చూపిస్తున్నాడు, కానీ ఎపిసోడ్లో ఇలా అటు మిస్ అయిపోవడం జనాలకి ఏంటి అలా చేస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అది నెగిటివ్ అవుతుంది. బిగ్ బాస్ మేనేజ్మెంట్ అది గమనించాలి. అండ్ నిన్నటి ఎపిసోడ్లో ఏదైతే జరిగిందో తనూజ అండ్ రాము ఇష్యూ, అది నేను వేరేగా షార్ట్ చేశాను. ఎందుకంటే అది తప్పు రాముదే. ఎందుకంటే క్లియర్గా ఒక మాట వచ్చి అన్నప్పుడు అక్కడ లేదు అని సంజన గారు చెప్పారు. ఫ్లోరా గారు లేదు, తను తాగనని చెప్పిందని తనుజతో చెప్పడం, తనుజ వచ్చి అలా చెప్పిందని చెప్పి మాట్లాడు. ఎందుకంటే అక్కడ ఫ్లోరా గారు వచ్చి తనకి కాఫీ అది అడగడం వల్ల మధ్యలో నన్ను ఏంటంటే అక్కడ లివింగ్ ఏరియాలో రాము కామ్గా కూల్గా ఉండిపోతాడు. దానికి కోప్పడిన తనుజ ఫ్రస్ట్రేషన్ అయిపోయి, నువ్వు పోయినసారి లాస్ట్ సారి ఏంటి రీతు నా మధ్య చేసావు, అదే చేస్తున్నావు రాము, నీకు మాట్లాడటం ఇది కాకపోతే నువ్వు మధ్యలో దూరకు నా విషయంలో అని క్లియర్గా చెప్తుంది. అక్కడ ఎమాన్యుయల్ గారు ఏంటంటారు, తను తింటున్నాడు, ఆడు ముందు నుంచే బెడ్రూమ్ నుంచే తినుకొనే వచ్చాడు రాము కూడా. అది తింటున్నప్పుడు అలా తిట్టకూడదు కదా, ఎందుకంటే అది నీ కుకింగ్, నీ బాధ్యత. ఒకటి తిని అడగడం తప్పే, తనుజ కాదనట్లేదు. తిని అడిగినప్పుడు ఇది కూడా ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు ఆ పని మనం చేసి కరెక్ట్గా చేయాలి, లేదంటే చేయడం మానేయాలి. నువ్వు నలుగురికి అడిగాను, ఇద్దరికి అడిగాను అని చెప్పి నువ్వు అక్కడ కన్ఫ్యూజన్లో పెట్టేసరికి తనుజ కూడా అక్కడ తప్పు పట్టినట్టు అయిపోయింది. ఇప్పుడు అలాగే రాము చేశాడు. రాము చిన్నపిల్లల్లో ప్రవర్తిస్తున్నాడు. తనకి ఏటో నాకు అర్థం కావట్లేదు. తన గేమ్ ప్లాన్ ఒకళ్ళు ఏమనుకుంటారనో లేకపోతే ఒకళ్ళతో మాట్లాడడానికి కొన్ని పాయింట్స్ పరంగా తను అలా చేస్తున్నాడు. నాకు రాము విషయం అయితే నాకు తెలియటం లేదు. అండ్ నిన్నైతే ఏటైతే జరిగిందో నిన్నటి ఎపిసోడ్లో బర్నీ గారు కూడా అదే చెప్పారు. మీ ఇద్దరు ఎందుకు గ్యాప్ వస్తున్నారు, మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ ఏమైనా జరిగిందో, మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ ఏం జరగలేదు కదా, నువ్వు కొంతమందితో యాక్చువల్గా వచ్చి ఎమాన్యుయల్ ఎప్పుడు బర్నీ గారితో, సంజన గారితో, రాముతో, వీళ్ళతో ఒక ఫన్ అండ్ మిగతా వాళ్ళతో కొంతవరకు ఉంటాడు. బట్ ఇక్కడ మిస్ అయింది ఏంటంటే తనూజ గారు ఎవరైతే ప్రియా, మన కళ్యాణ్, వీళ్ళతో రీతుతో కొంచెం ఈ మధ్యన ఆ గొడవ అయిన తర్వాత మళ్ళీ రీతు తనూజ ఎప్పుడైతే కలిస్తారో అప్పటి నుంచి తను వాళ్ళతో ఉండడం మొదలుపెట్టింది. ఆ విషయం అసలు యాక్చువల్గా తనూజ గారు గమనించుకోవాలి. అది ఎందుకంటే ఎమాన్యుయల్ కాదు, ఎమాన్యుయల్ ఎక్కడున్నా కూడా వీళ్ళతో ఉన్నా అక్కడ వాళ్ళతో ఉన్న ఆ స్పాట్లో తను ఏ విధంగా ఎంటర్టైన్ చేయాలో ఆ విధంగా ఎంటర్టైన్ చేస్తాడు. నిన్న ఎపిసోడ్లో అయితే ఎవరిది తప్పు అనిపించలేదు, కానీ రాము మాత్రం ఏదైనా పాయింట్ చెప్పాలనుకున్నా తను విన్నది కరెక్ట్ అయితే చెప్పాలి, లేదంటే చెప్పకూడదు. తను ఎందుకంటే చిన్నపిల్లడి మనస్తత్వం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న ఎవరైతే ప్రీవియస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి 4 కంటెస్టెంట్స్ ఈసారి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్లో ఎంట్రీ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళు ఓటాపీల కోసం హౌస్లోకి ఎంట్రీ అవుతారు. అందులో ఫస్ట్ అనూష, మన నాగమణి గారు, దివ్యా నిఖిత అండ్ షాకీబ్, వీళ్ళు 4 వస్తారు. వీళ్ళు ఓటాపీలు చక్కగా ప్రతిదీ కూడా నా పేరు అనూష, నేను ఏదైనా కూడా కరెక్ట్గా చేస్తాను, నేను ఏదైనా ఒక విధంగా ఒక గేమ్ ప్లాన్ అంటే నా వల్ల మీకు ఒక బూస్టింగ్ ఉంటుంది, నా పరంగా నేను ఏదైనా కూడా బ్యాక్ బిచ్చింగ్ చేయను, అవన్నీ తన పాయింట్స్ అని క్లియర్గా చెప్తుంది. అండ్ నాగమణి కంటే వచ్చి నేను గేమ్ ఆడగలను, నాగమణి గేమ్ ఆడగలను, ఫన్ క్రియేట్ చేయగలను, ఎంటర్టైన్ క్రియేట్ చేయగలను అని ప్రతిదీ తన పాయింట్స్ తను చెప్తాడు. బట్ నాగమణి పరంగా నాగమణి అగ్ని పరీక్షలో బెస్ట్ ఇచ్చాడని ప్రతి ఒక్కరికి తెలుసు. తను ఏ విధంగా చెప్పాడో అప్పీల్ చేసినప్పుడు నాకు 2 స్టార్స్ ఇచ్చారు, ప్రతి గేమ్లో ఒక్కొక్క స్టార్ వచ్చింది అని చెప్పాడు. తను ఎందుకంటే గేమ్ అయితే చాలా బాగా ఆడుతాడు. మాట్లాడడం అంటే కుర్రాడు కొంచెం స్లో అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మన దివ్య నిఖిత కూడా చాలా బాగా మాట్లాడింది. తన పాయింట్స్ తను అప్పీల్ చేసింది. నేను ఏ పరంగా ఈ హౌస్కి ఒక హార్మోని సెట్ చేయగలను, ఈ ఇంట్లో ఏ విధంగా ఒకరితో నేను డిస్కషన్ ఎంతవరకు తీసుకెళ్ళగలను, ఎవరితో మాట్లాడాలంటే ఆ టైంకి నేను సిచ్యువేషన్ బట్టి నేను తెలివిగా మాట్లాడగలనని తన పాయింట్స్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చి షాకీబ్ వచ్చి ఓవర్ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోయి ఏదైనా చేసేయాలి,
మీరు అందరితో నాకు పోటీ ఎవరంటే నాకు ఎవరు కాదు, నాకు నేనే పోటీ అంటే ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేసి ఏదైనా కొత్తగా తను ముందు నుంచి నేను అగ్ని పరీక్ష కూడా కొంత చూశాను కాబట్టి నాకు తెలుసు. అగ్ని పరీక్షలో కూడా తను డిఫరెంట్ ఆఫ్ క్యారెక్టరేషన్, ఇక్కడ కూడా తను వచ్చి ఓటీపీలు కూడా ఒక డిఫరెంట్గా చేసుకుంటాడు. అప్పుడు బిగ్ బాస్ ఓ ఛాన్స్ ఇస్తాడు. మీరు ఏటంటే అవసరమో దాని గురించి మీరు వాళ్ళకి అడగచ్చు అని బిగ్ బాస్ అడిగినప్పుడు తను ఒక్కొక్కరు పాయింట్ అడుగుతారు. మన ఫస్ట్ కళ్యాణ్ తినొచ్చి చెప్తారు, ఒకరి గురించి ఒకరు చెప్పంటే ఫస్ట్ అనుష లెగుస్తుంది. అనుష లేచినప్పుడు శ్రీజ అంటది, ఇక్కడి నుంచి ఎవరినైతే స్వాప్ చేసి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరిని స్వాప్ చేస్తావు అనగానే తను వచ్చి వెంటనే నిన్నే అంటది, ఏం నువ్వు అంటే నాకు డిస్కషన్ అని బయటది అగ్ని పరీక్షలో చెప్పు. డిస్కషన్ కాదు, నీకు ఎక్కడ పాయింట్, నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవడం కోసం నీ పుండు మీద కారం జల్లినట్టు నువ్వు ప్రవర్తిస్తావు అని అనుష కట్టిగా చెప్తుంది. నాకు అక్కడ నచ్చింది ఇద్దరు పాయింట్స్. ఏదైతే నాగమణి ఉన్నారో తను నాగమణి, అనుష, మన షాకిబు ముగ్గురు కూడా ఇచ్చి పడేశారు అన్నట్టే. తిని వచ్చి తనకి అలా పాయింట్ చెప్తుంది. మన నాగమణి షాకిబు వచ్చి కళ్యాణ్కి అంటారు, మన సోల్జర్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్కి, నువ్వు భయ్యా నువ్వు ఎక్కడ ఉండడం ఏట్లేదు, నువ్వు కనిపించట్లేదు, నీ బదులు వచ్చి నేను ఉంటే ఏదైనా గేమ్ ఆడుతాను అని అంటాడు తిను నాగమణి అన్నప్పుడు కళ్యాణ్ వచ్చి బయట నుంచి ఒక పర్సన్ 3 వీక్స్ నేను అబ్జర్వేషన్ చేసి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు పాయింట్స్గా తీసుకుంటావా, నువ్వు ఆడగలవా, నువ్వంతా రిజర్వ్గా ఉన్నట్టు ఉంటావు, నువ్వు చేసేస్తావా అంటే అక్కడ ఎగతాలుగా లేకపోతే నీ యాటిట్యూడ్ నాకు తెలియటం లేదు. ఒక పర్సన్ మనకు నీకు అదే విషయంలో నీకు ప్రీవియస్ వీక్లో నీకు ఇది పడింది నామినేషన్, ఇప్పుడు అమ్మ వీళ్ళు నామినేషన్ వేశారు, బయట విషయం అదే చెప్తున్నారు అని ఎందుకు నువ్వు థింక్ చేయలేకపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్ మా ఊరి దగ్గర కాబట్టి నేను చాలా వరకు తనకి పుష్ చేయడానికి చూస్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా. బట్ తనకు ఆ విషయం ఏటో తనకి రెక్లెస్గా తన యాటిట్యూడ్గానే ఉన్నాడు బ్రో. అండ్ ఇంకోటి తినే నాగమనే కాదు షాకిబ్ కూడా చెప్తాడు, కళ్యాణే నేను స్వాప్ చేయాలనుకుంటాను, కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదు, కళ్యాణ్ ఒక 2-3 తప్ప ఇంకేటి లేదు అని క్లియర్ కట్గా తను చెప్తాడు. తనే చెప్పాడంటే మీకు లోపలికి వచ్చి చూడడం కాదు, నాకు కూడా అదే అనిపిస్తుంది. నువ్వు ప్రియా, రీతు అండ్ తనుజ గారు అప్పుడప్పుడు డెమోన్తో తప్ప నువ్వు బిగ్ బాస్ మిగతా వాళ్ళతో ఎక్కడ కంటెస్టెంట్స్లో నువ్వు క్లోజ్గా మాకు ఒక ఇది పడింది, మాకు ఒక ఫుటేజ్ పడింది, నువ్వు వచ్చాక కూడా బయటికి చూసుకో, అది కళ్యాణ్ తెలుసుకో. అండ్ నెక్స్ట్ బర్నీ గారు వచ్చారు, మీ అందరిలో పక్క వాళ్ళతో పోల్చుకుంటే మీరు దేనికి ఇక్కడ రావడానికి బెస్ట్ అని మీతో పక్క వాళ్ళు చూడకుండా మీరు వాళ్ళకంటే ఏటి బెస్ట్ అని అంటే ఒకరికొకరు పాయింట్స్ చెప్తారు. నేను మాట్లాడతాను, నేను ఉండను, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కరు అక్కడ బర్నీ గారు చక్క పాయింట్ అడుగుతారు. అండ్ వచ్చి మన దివ్యనిక్త నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే బర్నీ చెప్తుంది. అండ్ వచ్చి షాకిబ్కి అడిగితే వేరే వాళ్ళ పేరు చెప్తాడు, ఒక్కొక్కరి తర్వాత ఒకరి పేరు చెప్తాడు. అండ్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, ఎవరు మన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కషన్ చేసుకొని వీళ్ళు తేవాలి, అమ్మాయిలు వద్దు, తన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, తను మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ అని రీతు అంటుంది. రీతు గేమ్ ప్లానే మాకు ఇరిటేషన్, తను ఒక ట్రయాంగిల్ తప్ప ఏటీ లేదు, ఏదో కొట్లాట వచ్చినప్పుడు గేమ్లోని టాస్క్లోని ఏదో పెద్ద చూపించేస్తుంది అనుకున్నాం, తను ఇంకోటి సపోర్ట్ తను వెనకట్లో ఉన్న సైలెంట్ అయిపోద్ది, లేదంటే బె అన్నట్టు మాట్లాడుతుంది. తను బెబ్బే తప్ప మాట్లాడినప్పుడు కూడా కొంచెం తను ఏడుస్తుందా, తను బాధ చెప్పుకుంటుందో కూడా అర్థం కాదు. శ్రీజాకి వచ్చి గట్టి కోటింగ్ పడిపోవడం వల్ల శ్రీజ 2 అమ్మాయిలను వద్దు, అబ్బాయిలు అయితే ఇలాగ ఉంటుంది, వాళ్ళ గేమ్ ప్లాన్ ఇలాగ ఉంటుంది గట్ట అంటారు. ఇది ఇలా జరుగుతుంది. యాక్చువల్గా బిగ్ బాస్ కూడా మంచి ప్లాన్ వేశాడు, వీళ్ళలో ఎవరికి తెలియకుండా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఓటింగ్ ప్లాన్ చేస్తాడు. ఆ ఓటింగ్లో లీస్ట్ ఓట్స్ వచ్చిన దివ్యనిక్తకు లోపలికి తప్పిస్తాడు. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, నలుగురు బయట నుంచి గేమ్ చూసి ఎప్పుడైతే మనకు నలుగురు వచ్చి ఎప్పుడైతే చెప్తారో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ పాయింట్స్ తెచ్చుకోవాలి అంటే అక్కడ ఏది జరిగింది, బర్నీ నచ్చింది అన్నది, సంజనా గారి గేము ఏ విధంగా యాక్చువల్గా నాగమణి సంజనా గారి ఫేవరెట్ అని చెప్తాడు, మర్చిపోయాను. సంజనా గారి ఫేవరెట్ ఎందుకనగానే అసలు గేమ్ వెళ్ళింది ఆవిడ వల్ల అక్కడ పాయింట్ చెప్పేస్తాడు. అంటే ఆ గుడ్ టాస్క్ అనేది మనకు అనిపించింది, అక్కడ వాళ్ళకి ఇరిటేషన్ అనిపించవచ్చు, లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఇరిటేషన్ అనిపించదు, బయట చూసిన వాళ్ళకి ఎంటర్టైన్ అనిపించదు. బట్ మనకు కావాల్సింది అక్కడ లోపల ఎవడైతే ఫీల్ అవుతున్నాడు అని కాదు, బయట నీకు ఓటింగ్ పడాలంటే బయట వాళ్ళు ఎయిట్ ఫీల్ అవుతున్నారు, అది ఇంపార్టెంట్. దాన్ని కంటెస్టెంట్స్ తెలుసుకొని ఈ నలుగురు ఏ పాయింట్స్ చెప్తున్నారో ఆ పాయింట్స్ మనం ఇది మైండ్లో పెట్టుకొని గేమ్ ప్లాన్ అంటే కళ్యాణ్ కోసం ఇది చెప్పారు అని నేను అందరితో మూవ్ అవ్వాలి, నేను ఎంత గట్టిగా ఆడగలను, నాకు స్టామినా ఉంది, నేను ఇది అని చెప్పి అనుకోవాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ దివ్యానిక్త వచ్చాక కూడా
ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళు ఏంటంటే ఆడు అడిగితారు యాక్చువల్గా ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పేసి నేను ఏదంటే చెప్పానో దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఆ గేమ్ ప్లాన్ చేంజ్ అవుతాదా అని చెప్పి అని తను ఒక చిన్న రాయేసింది. యాక్చువల్గా ఏంటంటే ట్రయాంగిల్ స్క్వేర్ అవ్వదు, ఎందుకంటే మన తరుజు ఆల్రెడీ మార్నింగే తిని రాకముందు మార్నింగే యాక్చువల్ ఏంటని చెప్పేస్తుంది, తొక్క తోటకూర లేదు, నువ్వు వచ్చి నువ్వు ఇలాగంటే నువ్వు ఇలాగ చేస్తే నీకు బ్రో అని పిలిచేస్తానని క్లియర్గా చెప్పింది. ఈ విధంగా నేను ఎపిసోడ్ జరిగింది. బట్ ఇంకోటి నాకైతే అనిపిస్తుంది, బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఈసారి రఫ్ కంటెస్టెంట్స్లు పెట్టారు కానీ కుర్రోళ్ళు అందరినీ గట్టి వాళ్ళు పెట్టారు కానీ టాస్క్లు అనేది ఒక గట్టి రఫ్గా ఒక మూమెంట్ అయితే మొన్న అయితే రీతు, ఫ్లోరా, శ్రీజ సరైన వాళ్ళకి పెట్టలేదు, అది సరైన గేమ్, సరైన వాళ్ళ మధ్య ముగ్గురు పెట్టలేదు. అలాంటప్పుడు ఎవరిని ప్రియాని, తనుజాని గట్ట కూడా వదిలితే అది ఒక సరైన గేమ్ అవుతుంది. అలా గేమ్స్ చాలా గేమ్స్ పెట్టాలి స్టార్టింగ్ ఇంకా లాస్ట్లో వస్తే ఇంకా ఫ్యామిలీ వీక్ ఇంకా అలాగా అక్కడ ఒక లవ్, ఒక స్మైల్, ఒక ఎమోషన్స్ ఇంక కొన్ని 2-3-4 వారాలైనా సరైన గేమ్ పెట్టాలి బిగ్ బాస్ మేనేజ్మెంట్. అది పెట్టకుండా గేమ్ని ఎందుకు కొత్తగా ప్లాన్ చేస్తున్నానని డ్రాబ్యాక్స్ ఎక్కువైపోతున్నాయి బిగ్ బాస్లోకి నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్ అది కూడా ఫాలో అవ్వండి అని కోరుకుంటున్నాను.